హాయ్ అండి, నమస్తే. ఈరోజు లంచ్ అండి, బాయిల్డ్ ఎగ్ అండి, పెప్పర్ వేసి చేశాను. రైస్ అండి, రసం అండి, నిన్నటిదేనండి ఇది పల్లీల పచ్చడి అండి, పచ్చిమిర్చి వేసి చేశాను. ఇవి గుగ్గుళ్ళండి, నెయ్యి అండి, ఇవి కోవా ఓలిగలండి, బయట నుండి తెచ్చినవి. జొన్న సంగటి అండి, ఇవి బెల్లం పూతరేకులండి, లాస్ట్ పెరుగండి. ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక ప్లేట్ నిండా కరివేపాకు తీసుకున్నాను, ఎండుమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఇవి ఆవాలండి, కొద్దిగా ఎండు కొబ్బరి, పొట్టు ఒలిచని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను. నెమ్మదిగా మాడిపోకుండా వేయించుకోవాలండి, మిర్చిలే మాడిపోకూడదు. చూడండి, ఇలా వేయించుకోవాలన్నమాట. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఒక 2 గింజలు చింతపండు అండి, ఇది కూడా వేయించుకోవాలి, ఇందాక చూపించలేదు. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఎర్రగా వేపుకోవాలి, మాడిపోకూడదు. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి, ఇవి కొంచెం వేయించుకోవాలి, మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా అన్నమాట. ఇవి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇప్పుడు పొట్టు ఒలచనివి ఊరికే అలా అని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర అండి, ఒక టీ స్పూన్ అన్నమాట, ఇది వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఆవాలండి, ఇందులో మెయిన్ ఆవాలు, ఇవి 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. ఈ ఆవాల వల్లనే కరివేపాకు పొడిలో టేస్ట్ చాలా బాగుంటుంది. అవి మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. మాడిపోకూడదండి, మాడిపోకుండా వేయించుకోవాలి. చూడండి, ఇలా మనము చేత్తో పట్టుకొని నలిపితే పొడి పొడిగా అయిపోవాలండి, అలా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొబ్బరి, చింతపండు వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నానండి, ఇలా పలుకుగా. ఇప్పుడు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరి ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ పొట్టు ఒలిచని వెల్లుల్లి వేసి ఒక్కసారి అలా తిప్పేసుకుందాం. చూడండి, ఇలా